Good morning, everyone. Everyone type in chat box. Everyone type in chat box. Good morning. Good morning. Right. Today topic, most wonderful topic. చాలా బిజినెసెస్ ఎందుకు ఈ వీడియో కొంతమందికి నచ్చదు, కానీ బిజినెస్ ఓనర్స్ వినవలసిన చేదు నిజం ఇది. ఈ రోజు నేను చెప్పబోయే విషయం 90% బిజినెస్ ఓనర్స్ తెలియదు. అందుకే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ రిజల్ట్ మాత్రం రావడం లేదు. ఈ వీడియో చివరి వరకు చూస్తే వాట్సాప్ ఏఐ లీడ్స్, సేల్స్, ఆటోమేషన్ సిస్టమ్ ఎలా బిల్డ్ చేయాలో పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వాట్సాప్ ఏపీఐ మార్కెటింగ్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్. సో ఎందుకు చెప్తున్నాను అంటానంటే, ఈ రోజుల్లో ఈ వీడియో ఆ, ఎవరికి అంటారంటే పూర్తిగా యాక్షన్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. నెక్స్ట్ లెవెల్ ఒక 11-12 మంత్స్ కంప్లీట్ గా డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. మీ బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఈ యొక్క 1 year వరకు మీకు కన్సిస్టెంట్ గా నేను చెప్పినట్టుగా వింటే మీకు 2026లో మీ బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటారంటే ప్రొడక్ట్ కాదు, క్వాలిటీ కూడా కాదు, మీ యొక్క స్పీడ్ ఆఫ్. ఎప్పుడైతే కస్టమర్కి స్పీడ్గా రిప్లై ఇస్తారో అప్పుడే బిజినెస్ అనేది గ్రోత్ చూస్తారు. కాబట్టి మీరు ఇదంతా తొందరగా స్పీడ్గా మీరు రిప్లై ఇవ్వాలి అనుకుంటే ఏం చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. 2026లో మోస్ట్ బిజినెసెస్ ఎందుకు పడిపోతున్నాయి, ఎందుకు గ్రో అవ్వలేకపోతున్నాయి, ఎందుకు స్కాలబుల్ గా తీసుకెళ్ళట్లేదు అంటారంటే రీజన్, కస్టమర్ మెసేజ్ చేసిన వెంటనే ఒక 5 minutes లో రిప్లై ఇచ్చే బిజినెస్ గెలుస్తుంది. 2 గంటల తర్వాత రిప్లై ఇస్తా నేను, తర్వాత చూద్దాం సార్ అనుకుంటే ఆ బిజినెస్ అనేది ఓడిపోతుంది. ఓకే ఓకే, ఇది ఆప్షన్ కాదు, ఇది రియాలిటీ మార్కెటింగ్ ఉంది. సో 5 నిమిషాల్లో రిప్లై ఇచ్చావు అనుకోండి, నీ యొక్క ఇన్కమ్ సేల్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఒకవేళ రెండు గంటల తర్వాత, 3 గంటల తర్వాత నేను ఇస్తా, రిప్లై చేసా సార్ అన్నారు అనుకోండి, అక్కడ కస్టమర్ మిస్ అయిపోతాడు. సో చాలా జాగ్రత్తగా వినండి. నేను ఫుల్ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏం చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటారంటే వాట్సాప్ మార్కెటింగ్ అనేది నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఇది ఒక ఇంట్రడక్షన్ మాత్రమే. దీనిలో కొన్ని మోడల్స్ ఉంటాయి, కొన్ని లీడ్స్ ఎలా తెచ్చుకోవాలి, ఫాలోఅప్ ఎట్లా చేయాలి, సేల్స్ ఎలా తీసుకురావాలి, ఒకవేళ వచ్చిన లీడ్ ని సేల్ కి ఎలా కన్వర్ట్ చేయాలని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా జాగ్రత్తగా వినండి. సో మీ యొక్క కాంపిటేటర్ నిద్రపోతున్నా కూడా లీడ్ జనరేట్ చేస్తున్నాడు. వీళ్ళెవరు అంటారంటే, ఎవరైతే ముందు ఉంటారో, భవిష్యత్తు నేను బిజినెస్ లో మూవ్ ఆన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు చేసే పని. సమస్య ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఒక 11-12 మెసేజ్ చేశాడు, మీ రిప్లై మార్నింగ్ లేకపోతే రేపు ఇచ్చారనుకోండి, అప్పటికే రేపు లేకపోతే ఒక రోజు ఒక మిస్ అయిపోతుంది తెలుసా. కస్టమర్ కూడా, ఒక కస్టమర్ ఈ రోజు మెసేజ్ చేస్తే రేపు ఇస్తాంలే, లేకపోతే ఎల్లుండి ఇస్తాంలే, తర్వాత ఒక 2 గంటలు అయిన తర్వాత రిప్లై చేయొచ్చులే అనుకుంటే, ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యం చేస్తావో అక్కడ ఒక కస్టమర్ నువ్వు కోల్పోతావు. 1 కస్టమర్ ఈక్వల్ టు, అంటే ఎలా ఇది మనం క్యాల్కులేట్ చేయాలి అంటే 1 రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 సేల్స్. సో 10 సేల్స్ రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు ముందే ఒక లీడ్ దగ్గర చాలా పర్ఫెక్ట్ గా జెన్యున్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, లీడ్స్ రావడం ప్రాబ్లం కాదు, నీకు లీడ్స్ నేను ఎలాగైనా తెప్పిస్తా. లీడ్స్ కూడా ఎలా తెచ్చుకోవాలి, లీడ్స్ ని క్వాలిటీ లీడ్స్ ఎలా తెచ్చుకోవాలి అని ప్రతిదీ కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో లీడ్స్ రావడం ప్రాబ్లం కాదు, లీడ్స్ ని హ్యాండిల్ చేయలేకపోవడమే అతి పెద్ద ప్రాబ్లం. ఓకే, సో మీరు మార్నింగ్ ఇస్తా తర్వాత ఇస్తా అంటే ఉండదు. 24/7 జస్ట్ హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్, లేదంటే ప్లీజ్ సెండ్ మీ యువర్ డీటెయిల్స్ అబౌట్ యువర్ బిజినెస్ అంటే ఆన్ ది స్పాట్ లో రెస్పాండ్ వెళ్ళాలి. 24/7 మీరు రెస్పాండ్ లో ఉండాలి.
అలాంటి బిజినెస్లు ఇప్పుడు టాప్ లో ఉన్నాయి. సో మీ యొక్క బిజినెస్ ఏదైనప్పటికీ కూడా, మీ బిజినెస్ ఏదైనప్పటికీ కూడా, అది ఇన్సూరెన్స్ బిజినెస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, నెట్వర్కింగ్ మార్కెటింగ్ కావచ్చు, ఈ కామర్స్ కావచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ కావచ్చు, ఫ్రీలాన్సర్ కావచ్చు, లోకల్ బిజినెస్ కావచ్చు, ఎటువంటి ఏ బిజినెస్ ఉన్న ప్రాబ్లం ఏం లేదు. సో ప్రతిది కూడా అన్ని బిజినెస్ కి ఇది అతి ముఖ్యం. ఓకే. ఏఐ, చాలా మంది ఏఐని చూసి చాలా మంది భయపడుతున్నారు. నా బిజినెస్ అవుతుందో కాదో, అసలు నా బిజినెస్ ఎంత చేసినా కూడా మార్కెట్ లో చాలా నాకంటే కాంపిటేటర్ ఉన్నాడు, ఎలా చేయాలి అని చాలా మంది అంటుంటారు. బట్ అది వాస్తవం కాదు. ఓకే. మీరు భయపడిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ డూయింగ్ ఎవ్రీథింగ్ యువర్ టీమ్ షుడ్. 2026లో కస్టమర్ కి బిజినెస్ ఓనర్ తో మాట్లాడవలసిన అవసరం మొత్తానికి తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి, 2026లో బిజినెస్ ఓనర్స్ దగ్గర మీరు మాట్లాడవలసిన ఏజెంట్ ఎవరైతే ఉన్నారో మొత్తం తగ్గిపోతుంది. మీరు ఇప్పుడు అలర్ట్ గా ఉండాలి. వార్నింగ్ అనుకోండి, నా సజెషన్ అనుకోండి, బట్ మీరు అలర్ట్ గా ఉంటే మంచిది. క్వశ్చన్ ఆన్సర్స్ కానీ, పీడిఎఫ్ సెండ్ చేయడం కానీ, లేకపోతే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం కానీ, క్వాలిటీ లిస్ట్ రావడానికి కూడా దానికి ఫిల్టరేషన్ ఉంటుంది, ఫాలో అప్స్ ఉంటాయి. సో 24 అవర్స్ మీరు అవైలబుల్ ఉండే సిస్టాన్ని నేను ఒక క్వశ్చన్ జెన్యున్ గా చెప్పండి, 24 అవర్స్ అవైలబుల్ ఉండే సిస్టమ్ ని కస్టమర్ ఇష్టపడతాడా, లేక సార్ బిజీగా ఉన్నాను తర్వాత మీకు కాల్ చేస్తా అనే బిజినెస్ ని ఇష్టపడతాడా? జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎవ్రీవన్. మీకు ఎలాంటి బిజినెస్ కావాలి? టైప్ ఇన్ చాట్ బాక్స్. రైట్. సో అవును, అంటే 24/7 మీకు రిప్లై ఇస్తేనే మీరు ఇష్టపడతారు. సో అదేవిధంగా మీ బిజినెస్ కూడా స్కేలబుల్ చేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఏఐ మీ యొక్క బిజినెస్ కానీ మీ జాబ్ ను కానీ తీసుకోదు. కానీ ఒకటి మాత్రం పర్ఫెక్ట్, ఏఐ ఉపయోగించే వ్యక్తి మీ కస్టమర్ని తీసుకుంటాడు. ఇది మాత్రం నిజం. ఇది చేదు నిజం అంటారంటే ఇది, దీన్ని జీర్ణించుకోలేదు. ఎందుకు అంటానంటే, మీరు మాన్యువల్ గా మీరు చేసే ఫాలోఅప్లు కానీ లీడ్స్ ను కోల్పోతారు.